12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీతో పాటు బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆసనాలు వేశారు. కోల్కతాలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేశారు. యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయిందన్నారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, కేవలం కొన్ని వయసుల వారికే పరిమితం కాలేదని చెప్పారు. యోగా అందరినీ ఏకం చేస్తుందని, సమతుల్యతతో జీవించేందుకు సహాయపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసనాలు వేశారు. ఉత్తరాఖండ్లో ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు ముంబైలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యోగాసనాలు వేశారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీ హరివంశ్, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మేఘాలయ రాజధాని షిలాంగ్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అస్సాంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆ రాష్ట్ర సీఎం హేమంత బిశ్వ శర్మ యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అహ్మదాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యోగాసనాలు వేశారు. పాట్నాలో బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి, రాజస్థాన్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు యోగాసనాలు వేశారు. ఇక యోగా డే సందర్భంగా వడోదరలో వినూత్నంగా ఆసనాలు వేశారు. స్విమ్మింగ్ పూల్లో ప్రత్యేక ఆక్వా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీటిలో యోగా చేయడం వల్ల శరీరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు కండరాల బలం, శ్వాసక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.